హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఐటీసీ లిమిటెడ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ నుండి భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. జాబ్కి ఎవరు అప్లై చేయవచ్చు, అప్లై చేయాలంటే మీ ఏజ్ ఎంత ఉండాలి, ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి డీటెయిల్ ఈ జాబ్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్, యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ మరియు ఆపరేటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఐటీసీ లిమిటెడ్ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. గ్రాడ్యుయేట్ సంబంధించి పోస్టుల కోసం మీకు 60,000 వరకు శాలరీ అనేది ఇవ్వబడుతుంది. టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 35,000 వరకు శాలరీ అనేది ఇవ్వబడుతుంది. ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 30,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్కు 35 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అంటే 35 ఇయర్స్ లోపు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అయితే మనకి రకరకాల డిపార్ట్మెంట్లో వేరియస్ జాబ్స్ అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కోసం ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఐఎస్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, టీఎస్టీఎల్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్ పోస్టులకు గాను రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అలానే టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్, ఐఎస్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్, కంప్యూటర్ ల్యాబ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ కింద వర్క్ చేసే వేకెన్సీస్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. అలానే ఆపరేటర్కి అప్లై చేసుకునే వాళ్ళు ప్రాజెక్ట్స్, కంప్యూటర్ ల్యాబ్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు. డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏం చదువుకుని ఉండాలి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునే ప్రతిదీ క్లియర్గా చదివి అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ జాబ్స్ అనేవి 20 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్స్లో BE బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగానికి సంబంధించి ఎంఎస్సి లేదా ఎంసీఏ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అడగడం లేదు, ఫ్రెషర్గానే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నీషియన్ పోస్టులు టోటల్గా 19 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ డిపార్ట్మెంట్స్ నుంచి డిప్లొమా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మీరు 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉంటే మీరు ఫ్రెషర్ గానీ టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆపరేటర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీకు 12 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో. వీటి ఆపరేటర్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ ఈ బ్రాంచెస్కి సంబంధించి మీకు ఏదో ఒక బ్రాంచ్కి ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు ఆపరేటర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మీకు గ్రాడ్యుయేట్ విభాగానికి సంబంధించి 4 జాబ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్ మేనేజ్మెంట్స్లో MBA చేసిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు MSc కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఐఎస్ అండ్ ఐటీ విభాగానికి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్టులు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ నుండి.
లేదా మీరు ఎంసీఏ ఎంఎస్సి కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఐటీ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఐఎస్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 2 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవాలి అంటే బీఎస్సీ లేదా బీసీఏ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. కంప్యూటర్ ల్యాబ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే టెక్నీషియన్ పోస్టులకు గాను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఈ విధంగా ఉంది, మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. ఆపరేటర్ పోస్టులు అనేవి 25 పోస్టులు, అలానే 5 పోస్టులు కూడా ఖాళీగా ఉండడం జరిగింది. వీటికి డిఫరెంట్గా ఎలిజిబిలిటీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ప్రతిదీ క్లియర్గా చదివి అప్లై చేసుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నీషియన్ పోస్టులు అనేవి 23 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆపరేటర్కి సంబంధించి 29 పోస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్ బ్రాంచెస్కి చెందిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ లొకేషన్ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది, మీరు గమనించవచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ స్ట్రీమ్ నుంచి అయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ హెచ్ఆర్ విభాగానికి సంబంధించి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మినిమం నాలెడ్జ్ ఉండి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఫ్రెషర్గా మీరు జాబ్ కోసం చూస్తున్నట్లయితే హెచ్ఆర్ విభాగానికి సంబంధించి 15 వేకెన్సీలు ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కూడా గ్రాడ్యుయేషన్ సంబంధించి 10 జాబ్లు, అలానే జర్నలిస్ట్ విభాగానికి సంబంధించి 10 జాబ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్ విభాగానికి సంబంధించి మార్కెటింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా బీబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు జర్నలిస్ట్ విభాగంలో మార్కెటింగ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫినాన్స్ విభాగంలో కూడా మీకు 10 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఫ్రెషర్గానే ఈ ఫినాన్స్కి సంబంధించి జాబ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హిందీ సెల్కి సంబంధించి కూడా మీకు 4 జాబ్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. హిందీ సబ్జెక్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి, అలానే మీకు డిగ్రీ అనేది పొంది ఉన్నట్లయితే మీరు ఈ 4 జాబ్లకి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు జాబ్ పోస్టింగ్ లొకేషన్ కూడా ఈ లాస్ట్ కాలంలోనే మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎస్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో మీరు ఏం వర్క్ చేయాలి, ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో మీరు దేని మీద వర్క్ చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేయవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మీకు అక్కడే లాస్ట్ కాలంలోనే ఇవ్వడం జరిగింది, పైన నేను చదివిన టేబుల్లోనే. అలానే లీవ్ అనేది మీకు పెర్ ఇయర్ 12 డేస్ అనేది క్యాజువల్ లీవ్ అనేది మీకు లభిస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. జాబ్ అలవెన్స్లు మీకు లభిస్తాయి. ఐటీఐ కంపెనీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మళ్ళీ రాదు. బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, 10th ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఫ్రెషర్గానే మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. మీకు మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి 60,000 మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 35,000, ఆపరేటర్ పోస్టులకు 30,000 మంత్లీ శాలరీ అనేది మీకు ఇవ్వబడుతుంది. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డిప్లొమా, బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. జాబ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 2 స్టేజెస్లో సెలక్షన్ అనేది మీకు చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి స్టార్టింగ్ మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరే ఇతర ఎగ్జామ్ అనేది ఉండదు. అలానే మీరు టెక్నీషియన్ అండ్ ఆపరేటర్ జాబ్స్కి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు డైరెక్ట్గా ఎలిజిబిలిటీకి సంబంధించి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేశాక మీకు జాబ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండదు టెక్నీషియన్ అండ్ ఆపరేటర్ రోల్స్కు. అలానే గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్లయితే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వబడుతుంది.
అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ అని పోస్ట్ నేమ్ కనిపిస్తుంది కదా, ఈ పోస్ట్లకి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అంటే ఈ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అఫీషియల్గానే. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వెరీ సూన్ అప్డేట్ అవుతుంది వెబ్సైట్ అనేది, మీరు చెక్ చేయవచ్చు. అలానే జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 12, 2026 వరకు అయితే టైం ఉంది. ఇంకెన్నో రోజులు టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఎంసీఏ, ఎంఎస్సి కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళ కెరీర్కి యూజ్ అవుతుంది. ఐటీఐ లిమిటెడ్ అనేది చాలా మంచి కంపెనీ అండి, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అనేవి ఉన్నాయి, అలాగే టెక్నీషియన్, ఆపరేటర్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.